హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో బాబావారి పూజ పెట్టుకున్నానండి. బాబావారి జీవిత చరిత్ర పారాయణం చేయాలి అనేసి. నేనైతే సప్తాహ పారాయణం చేద్దామని గురువారం నాడు స్టార్ట్ చేశానండి. సప్తాహ పారాయణం అయితే కనుక గురువారం నాడే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను మొత్తం మార్నింగ్ త్వరగా లేచి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజాపీఠం పెట్టానండి. పూజాపీఠం కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా పసుపు రాసి బొట్టు పెట్టాను. ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ముగ్గుకి మధ్యలో పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా అలానే పీఠం మీద కొంచెం బియ్యం వేసి బాబావారి ఫోటోని అయితే క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నా అండి. ఇంకా క్లాత్తో క్లీన్ చేసుకున్నాక బాబావారికి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఫోటోని పీఠం మీద పెట్టాను. నేను ముందు రోజు నైట్నే పువ్వుల దండ తెచ్చి ఉంచుకున్నాను. సో అది అది బాబావారికి వేసేసి ఇంకా పువ్వులు పెట్టేశాను బాబావారికి. అలానే పూజలో పెట్టే వాటర్కి కూడా గంధం కుంకుమ పెట్టేసుకున్నాను. ఇంకా అలా పెట్టేసుకున్నాక పూజలో పెట్టేశాను వాటర్ని కూడా. అలానే నైవేద్యాలు కూడా పెట్టేసుకున్నా అండి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి పెట్టేసుకొని అంతా సర్దుకుని దీపాలు పెట్టేశానండి. వినాయకుడిని కూడా ఇంకా పసుపుతో తయారు చేసి పెట్టాను. విగ్రహం ఉంది కానీ పసుపుతో తయారు చేసి పెట్టాను. పెట్టాలనిపించి అలా పెట్టానన్నమాట. ఇంకా విఘ్నదేవుడైన వినాయకునికి నమస్కరించి సకల దేవతా స్వరూపుడైన సాయిని మది తలిచి ఇంకా పూజ స్టార్ట్ అయితే చేసుకున్నానండి. ఈ పారాయణం నేనైతే 4:30కి ఇలా స్టార్ట్ చేశాను. 5:30కి అయిపోయింది. నాకు 45 మినిట్స్ ఇలా పట్టింది. ఒక 15 మినిట్స్లో దీపాలు ఇలా పైన దీపాలు పెట్టడం ఇలా అయ్యింది అండి. యాక్చువల్లీ పారాయణం 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నిత్య పారాయణం అని, ఇంకోటి సప్తాహ పారాయణం అని. నేనైతే సప్తాహ పారాయణం చేస్తున్నానండి. సప్తాహ పారాయణం అయితే మాత్రం గురువారం నుండి స్టార్ట్ చేసి నెక్స్ట్ వచ్చి గురువారంకి ఎండ్ అవుతుంది. 7 డేస్నే ఉంటుంది. 7 డేస్లో డైలీ ఇన్ని చాప్టర్స్ అని ఉన్నాయి. ఆ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి ఇంకా రోజు అలా. ఇంకా నిత్య పారాయణం అంటే ఇంకా ఒక 35 చాప్టర్స్ అలా ఉంటాయి. ఆ చాప్టర్స్ ఇంకా నిత్య పారాయణం అంటే రోజుకో చాప్టర్ అలా చదవాలన్నమాట. నైవేద్యాలు నేనైతే బాబావారికి చాలా సింపుల్గా పెట్టానండి. ఇంకా బాబావారికి ఇష్టమైన కోవా పెట్టాను అండ్ పాలు కూడా పంచదార వేసి పెట్టేసుకున్నాను. ఇంకా అలానే కొబ్బరికాయ అరటిపాలు కూడా సమర్పించుకున్నాను. చాలా సింపుల్గానే పెట్టేశాను నైవేద్యాలు. ఇంకా పెద్దగా ఇంకా అలా చేయాలి ఇలా చేయాలని ఏం లేకుండా చాలా సింపుల్గా చేసి పెట్టేశాను. మొదటి రోజు పారాయణంలో 4 చాప్టర్స్ ఉంటాయండి. బాబావారు భూమి మీద ఎందుకు అవతరించారు, ఎలా అవతరించారు, బాబావారి తల్లిదండ్రులు ఎవరు, గురువు ఎవరు, బాబావారు షిర్డీకి ఎలా చేరారో అని ఉంటుందండి ఈరోజు పారాయణంలో. ఇంకా నాదైతే చాలా బాగా అయ్యింది ఈరోజు పారాయణం చదివేటప్పుడు ఒక్కోసారి అలానే బాబావారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. అసలు వారు మనకి ఎదురుగా ఉన్నట్టు తెలియకుండానే ఆనందంతో మన కళ్ళలో వాటర్ వచ్చేస్తాయండి. అసలు మనకు అది తెలియదు కూడా. అసలు అలా చూస్తుంటే ఆయన ఎదురుగానే ఉండి మనం చదువుతుంటే చూస్తున్నారా అనిపిస్తుంది మన మనసుకి. అసలు ఈ 1 వీక్ కూడా, ఈ పారాయణం చేస్తున్న 1 వీక్ కూడా ఆయన మన ఇంట్లోనే మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది మన మనసుకి. అసలు ఈ ఫీలింగ్ కోసమే బాబా పారాయణం చేయాలనిపిస్తుంటుంది. నేనైతే చిన్నప్పటి నుండి బాబా భక్తురాలని. ఎక్కువగా బాబా పూజలు, బాబా టెంపుల్స్ అవే ఎక్కువగా విజిట్ చేస్తాను నేనైతే మాత్రం చిన్నప్పటి నుండి కూడా. మా ఇంట్లో కూడా బాబాకే ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇంకా పెళ్ళయ్యాక ఇలా ఇంకా అన్ని దేవుళ్ళు అలా ఇంకా అన్ని టెంపుల్స్ ఇంకా విజిట్ చేస్తున్నా కానీ ముందైతే మాత్రం నేను బాబాకి చాలా ఫేవరెట్ అనమాట. నేనైతే మాత్రం బాబా ఫేవరెట్, ఇంకా నా ఫేవరెట్ గాడ్ ఇంకా ఆయన. ఇంకా చాలా ఇంకా బాబా పూజలు అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. ఇంకా అసలు ఏదైనా నాకు హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా ఆయనతో షేర్ చేసుకుంటే ఇంకా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనేసి ఇంకా ఏమైనా అంటే ప్రాబ్లం అనిపించినా కూడా ఎందుకు ఇలా అయ్యిందని ఆయనకి చెప్పుకుంటే అసలు అది చాలా వరకు తగ్గినట్టు నా మనసుకి చాలా బాగా అనిపిస్తుంది అసలు ఆయనతో షేర్ చేసుకుంటే. అసలు అందుకని ఇంకా నేను మ్యాక్సిమం నాకు ఏది అనిపించినా సరే ముందుగా ఆయనకే చెప్పుకుంటాను. ఎందుకు ఇలా అయింది, ఏంటి బాబా అనేసి, ఏంటి నాకు ఈ పరీక్ష అనేసి అలానే చెప్పుకుంటాను. ఇంకా చిన్నప్పటి నుండి నాకు ఇది అలా అలవాటు అయిపోయింది. ఇంకా 1 వీక్లో ఆయన మనతోనే ఉంటారన్న ఫీలింగ్లో ఇంకా అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. అలానే బాబావారికి హారతి అంటే చాలా ఇష్టం. సో చదవడం స్టార్ట్ చేసే ముందు అండ్ ఎండ్ అయ్యాక హారతి కంపల్సరీ ఇవ్వాలండి. అలానే బాబా ధూపం కూడా చాలా ఇష్టం బాబాకి. సో ధూపం కూడా వేయాలి. నాకు 45 మినిట్స్ పట్టింది 4 చాప్టర్స్ కంప్లీట్ అయ్యేసరికి. అలానే నేను శ్రీ సాయి అనే వార్డ్ కూడా బుక్లో 2 పేజెస్ రాసేసి నా మొదటి రోజు బాబావారి పూజ కంప్లీట్ చేశానండి. నా పూజ అయితే పూజ మొత్తం వారం రోజులు పారాయణం
అయిపోయాక ఒక మనిషికి భోజనం పెట్టుకుంటే చాలా మంచిది. అంటే బయట ఉంటారు కదా, వాళ్ళకి భోజనం పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ పూజలో ఒక 5 రూపీస్ కాయిన్ పెట్టాలండి. అది మనం షిరిడి మనీ ఆర్డర్ చెయ్యాలి. షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అని ఉంటుంది, దానికి మనీ ఆర్డర్ చెయ్యాలి. మీలో ఎవరైనా ఇలా బాబావారి పారాయణం చేశారో, చేస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్, బాయ్.